హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీలంకతో 3 టీ20 సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. పల్లకిల వేదికగా శ్రీలంకలో జరిగిన తొలి టీ20లో 43 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 814 భారీ లక్ష్యం సాధించడంలో లంక విఫలమైంది. 19.2 ఓవర్లో 150 పరుగులకి శ్రీలంక ఆలౌట్ అయింది. భారత బౌలర్లో రియాన్ పరాగ్ 3 వికెట్లు పడగొట్టాడు. హర్షదీప్ సింగ్ పటేల్ తలా 2 వికెట్లు సాధించారు. లంక బ్యాటర్లో నిశాంక 79 పరుగులతో టాప్ స్కోర్గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 58 హాఫ్ సెంచరీ అదరగొట్టాడు. పంత్ 49, జస్వాల్ 40 పరుగులతో రాణించగా లంక పేసర్ మతీషా పతీరానా 4 వికెట్లతో సత్తా చాటుకున్నాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ మ్యాచ్లో అదరగొట్టిన భారత్ ప్లేయర్స్కి ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. తొలి బంతి నుండే మా దూకుడుపై స్టైల్లో బ్యాటింగ్ చేస్తాము. ఓపెనర్లు మాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు కాబట్టి ఈ క్రికెట్ వారికే దక్కుతుంది. మేము ఇదే పిచ్పై దాదాపు 3 రోజులు ప్రాక్టీస్ చేశాము. ఇక్కడ వికెట్ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ముఖ్యంగా రాత్రిపూట మంచు ఎక్కువగా ఉండి బ్యాటింగ్ ఈజీగా ఉంటుంది. కానీ దురదృష్టవశాతం ఈ మ్యాచ్లో మంచు ప్రభావం ఎక్కువగా లేదు. అది మాకు బాగా కలిసి వచ్చింది. వరల్డ్ కప్లో కనపరిచిన ఆట తీరునే కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా బ్యాటింగ్ ఆర్డర్లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ను కొనసాగించాలి లేదా అన్నది జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. మేము ఆడాల్సిన క్రికెట్ ఇలా చాలామంది కాబట్టి జట్టు అవసరం తగ్గట్టే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని పోస్ట్ మ్యాచ్ ప్రొజెక్షన్లో సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఇది ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.